హలో అండి, నమస్తే. నేను నాగమణి, నీలిమ గార్డెన్కి స్వాగతం. ఈరోజు మిద్దె తోటలో నేను చేసిన పనులు, అలాగే నేను వేసిన కూరగాయలు, మనం నాటుకున్న కొమ్మలు, వేసిన విత్తనాలు అప్డేట్స్ ఈరోజు చూద్దామండి. ఇదిగోండి, నేను మీకు గోరింట కొమ్మలు నాటి చూపించాను కానీ గోరింటాకు కొమ్మలు నేను 3 కొమ్మలు పెట్టానండి. ఇదిగోండి 3 కొమ్మలు కూడా నాటుకున్నాయి. చూడండి, 3 కొమ్మలు కూడా నాటుకున్నాయండి. మరి మీలో ఎంతమంది గోరింటాకు కొమ్మలు నాటుకున్నారు? మరి మీకు కూడా కొమ్మలు బతికాయా? చూడండి, మనకి అప్పుడే 3 మొక్కలు రెడీ అయిపోయినాయి. తర్వాత ఇదిగోండి, మనం ఎల్లో క్యాప్సికమ్ సీడ్స్ వేసుకున్నాం కదండి, మాల్ నుంచి తీసుకొచ్చి నేను వేసాను. బాగా జర్మినేట్ అవుతాయని చెప్పాను కదండి. చూడండి ఎంత చక్కగా జర్మినేట్ అయినాయో. ఈ మాల్స్లో అవి కొంచెం క్వాలిటీ ఉంటాయి, అలాగే ఏసీలో ఉండడం వల్ల మనకి జర్మినేట్ బాగా జరుగుద్దండి. ఈ ఎల్లో క్యాప్సికమ్, తర్వాత ఈ మన గోరింట పువ్వులు అండి, మన ఫ్లవర్సు దేవుడి కోసం. తర్వాత మనం చామంతి కొమ్మలు, అంజీర కొమ్మలే పెట్టాం కండి, అవి కూడా చూపిస్తాను మీకు. అవి కూడా నాటుకున్నాయి. తర్వాత నేను చేసిన పనులంటే టెర్రస్ మీద మొత్తం క్లీన్ చేశానండి. నాకు ఇదిగోండి, ఇక్కడ బెల్లం చెట్లు ఉన్నాయి. నేను ఎంత శుభ్రం చేసినా కూడా మళ్ళీ అమ్మటే ఆకంతా మొత్తం పడిపోద్దండి. నాకు షాప్కి వెళ్తాను మీకు చెప్పాను కదండి, నాకు అసలు సమయం ఉండదు. సరే, మనకి వారానికి ఒకసారి సెలవు ఉన్నా, సండే అలాగా ఒకరోజు సెలవు ఉన్నా మనకి ఇలాంటి పనులు చేసుకోవడానికి, క్లీన్ చేసుకోవడానికి, కలుపు తీయడానికి అన్నిటికీ మనకి టైం ఉంటుంది. అయితే మాకు ఇక్కడ మా ఊళ్ళో మాకు ఇక్కడ సెలవులు ఏమి ఉండవండి. ఎప్పుడు డైలీ షాపులు ఉంటాయి. మేము సొంతంగా సెలవు తీసుకుని షాపు కట్టేసుకుంటే తప్పించి మాకు ఇక్కడ సెలవులు ఉండవు. పండగలకైనా, సండేలో అయినా ఎప్పుడైనా సరే షాపులు ఎప్పుడు తీసుంటాయి. అయితే మాకు మాది గోదావరి జిల్లాలండి, మాకు కొద్దిగా ఫ్లడ్స్ వచ్చినాయి. దానివల్ల ఇంకా జనం ఎవరు రారు కదా ఊళ్ళోకి. కొద్దిగా ఆ రోజు సెలవు వచ్చింది, నాకు షాప్ తీయలేదు. ఇంకా నేను ఇంతకన్నా నాకు సమయం ఇంకా దొరకదు కదండి. నేను ఇంకా టెర్రస్ పైకి వచ్చానండి. ఉదయం 10 గంటలకు వచ్చానండి. మధ్యలో టిఫిన్కి భోజనానికి మాత్రమే కింద దిగాను. సాయంత్రం 6 అయిందండి కరెక్ట్గా. నాకు అసలు ఎప్పుడూ వర్షం పడేదండి, కానీ నేను పని మొదలుపెట్టిన రోజున మాత్రం ఏం ఎండ కాసిందండి. అసలు విపరీతమైన ఎండ. మా పిల్లలు అయితే ఎందుకు ఎంత ఎండలో పని చేస్తున్నావు, ఎవరినైనా మనిషిని పెట్టుకొని చేయించుకోవచ్చు కదా అని పిల్లలు తిట్టారు. అసలు మొత్తం ఒక రోజు పట్టిందండి నాకు మొత్తం ఇదంతా క్లీన్ చేయడానికి. వాటర్ చూడండి, వాటర్ అలాగా నిలిచిపోయి నాచుపట్టి కాలు జారుతుంది. ఎంత వాటర్ అంతా క్లీన్ చేశానండి. మొత్తం నాసంతా కడిగి మొత్తం ఆకులన్నీ ఊడ్చి మొత్తం ప్రతి కుండీలో అండి, ఎన్ని కుండీలు మన టెర్రస్ పైన మొత్తం అన్ని కుండీల్లో కలిపి తీసానండి. మొత్తం కలిపి తీసి ప్రతి కుండీకి కూడా పువ్వులు, పళ్ళు, ఆకులు ఏవి వదలలేదని, కూరగాయలు అన్నిటికీ కూడా మొత్తం అన్ని కుండీలకి గొల్ల చేసి ఆవు పేడ వేస్తానండి మొత్తం. సరే చూద్దరు కానీ మన మొక్కలు ఎలా ఉన్నాయో. ఇదిగోండి, నేను వేసిన కూరగాయ మొక్కలు అండి. ఇవి వంకాయ అండి, ఇవన్నీ వంగనారు పెట్టాను మొత్తం. ఇదిగోండి, ఈ లైన్ అంతా వంగనారు పెట్టాను. ఇదిగోండి బెండ అండి, ఇందులో చుక్కకూర పెట్టానండి. పచ్చిమిర్చి, బెండ, ఇందులో 2-3 వంకాయ మొక్కలు ఉన్నాయండి ఈ లైన్లోని. గోంగూర అండి, తర్వాత పుదీనా అండి. ఇదిగోండి మొత్తం అన్నీ కలిపి తీసానండి. మొత్తం అన్నీ కలిపి తీసి మొత్తం గుల్ల చేసి మొత్తం ఆవు పేడ వేసాను. ఇదిగోండి మునగ, ఇదిగోండి ఇది కూడా చిన్న స్టెమ్ పెట్టానండి. మునగ ఇది నేను ఇంత కొమ్మ పెట్టాను. చూడండి ఎంత పొడవైంది, పూత వచ్చిందంటే ఆల్రెడీ పూత వచ్చింది. పైన టిప్పు కట్ చేశాను నేను. ఇదిగోండి
ఇది చూడండి, ఇది మీకు చూపించానండి. ఇది లక్ష్మణ్ ఫలం, పూత కూడా వచ్చిందండి. కాకపోతే ఈ ఎండలకు తట్టుకోలేకపోయిందండి, ఇది చనిపోయింది. కాకపోతే కొంచెం పచ్చి ఉందండి, మరి ఏమైనా బతుకుద్దేమని ఆశ. కొన్ని 1-2 మొక్కలు ఈ సమ్మర్కి మనకి కొద్దిగా డ్యామేజ్ అయినాయండి, అందులో ఇది ఒకటి. ఇది చూడండి, ఈ కాయ పేరు నాకు గుర్తు రాలేదండి. ఇది మనం వేయకుండానే మన గార్డెన్లో మన వాటంతటా సీడ్పడి వస్తాయి కండి. ఇవి బుడమ్మకాయలు అంటారండి, ఇది నాకు పేరు గుర్తు రాలేదు. సేమ్ చూడండి, ఇలా టమాటాలో ఉంటుంది. ఇది పండిన తర్వాత తినాలంటే సేమ్ మన టమాటాలో ఉన్న విత్తనాల్లాగే ఉంటాయండి. సేమ్ చాలా చిన్న సీడు. కాయ ఇలా రంగు వచ్చిన తర్వాత, ఇలా కలర్ వచ్చిన తర్వాత తినాలండి. చాలా బాగుంటుందండి. టేస్ట్ అయితే నిజంగా డిఫరెంట్గా ఉంటుంది. దీని టేస్ట్ చాలా బాగుంటుందండి అండి. అన్నీ చాలా పెద్ద మొక్క అయింది. ఇందులో పడి సీడు అలాగ వస్తే సరే ఏదో ఒకటి కాయలైనా కాస్తుందని చెప్పి ఉంచేసాను అలాగా. అనుకోండి, ఇక్కడ చిక్కుడు పెట్టాను నేను, తీగ చిక్కుడు. ఇది సిలోన్ బచ్చలండి. ఎన్ని పళ్ళ మొక్కలండి అన్నీ. ఇదిగోండి, ఇవి కూడా పళ్ళ మొక్కలు. మా నిమ్మ మొక్క, మొత్తం ఎన్ని పళ్ళ మొక్కలండి. ఏ మొక్క వదలలేదండి, మొత్తం అన్నిటికీ నేను ఆవు పేడ వేసాను, కలుపు తీసాను. ఇదిగోండి, ఇది కొండ మామిడి అండి. నేను ఆన్లైన్లో కొన్నానని చెప్పాను కదా, ఇది గ్రాఫ్టింగ్ కాదండి, సీడ్ తోటే వచ్చింది. ఇది కొంచెం టైం పట్టొచ్చాము పూత రావడానికి. ఇది పాల్సా అండి, మీకు చూపించాను కండి. నేను పక్షి ఇక్కడ గూడు పెట్టి పిల్లలు చేసిందని అయిపోయినాయండి, పిల్లలు వెళ్ళిపోయినాయి, ఖాళీ అయిపోయింది. ఆకు చాలా స్ట్రాంగ్గా ఉంటుందండి, ఇది చాలా గట్టిగా ఉంది. అందువల్ల మంచి మొక్క ఎన్నుకుంది పక్షి దీన్ని గూడు కట్టుకోవడానికి. వేరే ఏ ఆకైనా పండిపోయి రాలిపోయేదేమో, ఈ ఆకు చాలా స్ట్రాంగ్గా ఉందండి. అసలు మంచి ఆకు. చూడండి, గుడ్లు తయారై పిల్లలు అయిపోయి వెళ్ళిపోయినా కూడా ఆకు చెక్కు చెదరలేదు, అలాగే ఉంది గూడు. ఇదిగోండి, ఈ వాక్కాయి, దీనికి ఇంతవరకు పూత 1-2 పూత వచ్చి రాలిపోయిందండి. సరే, ఇది కూడా కాయలు కాస్తాను. దీనికి కూడా ఆవుపేడ వేసాను, ఇంకా పూత రావచ్చేమో. ఇదిగోండి, మల్బరీ మొత్తం ఆకులు మొత్తం తీసానండి. తర్వాత గొంగళ పురుగులండి. పొద్దుటే వచ్చి నేను మొత్తం మొక్కకి కూడా మొత్తం చూస్తానండి. చూసి గొంగళ పురుగులు ఉంటే మొత్తం ఒక్కొక్క గొంగళ పురుగుని ఏరేసి తీసేస్తాను. అందువల్ల కొంచెం మనం కొద్దిగా పురుగుల్ని అరికట్టినట్టు అవుద్ది. ఒక 2 రోజులు లేట్ చేసామంటే మొత్తం ఆకులు అన్నీ తినేస్తాయండి, కాండం కూడా తినేస్తాయి ఈ గొంగళ పురుగులు. ఇంకా టేపు చూపిస్తాను. ఇదిగోండి, చింత చెట్లు అండి. ఈ చింత చెట్లు ఖాళీ లేక ఆకు దువ్వలేదండి, అలా వదిలేసాను నేను. సరిగ్గా ఖాళీ దొరికింది కదా అని మొత్తం ఆకంతా దూసానండి. ఇంకా చిగుళ్ళు వస్తాయి, చిగురు వచ్చాక మళ్ళీ హార్వెస్ట్ చేసినప్పుడు మళ్ళీ చూపిస్తాను నేను. ఈ 2 చెట్లకి ఆకంతా దూయడానికి నాకు 1/2 గంట పట్టిందండి. అంత హార్డ్ వర్క్ చేస్తే కానీ మనకి ఏది అంత ఈజీగా దొరకదు. ఇదిగోండి, మనం ఈ చామంతి కొమ్మలు నాటుకున్నాం కదండి. చూడండి, అన్నీ కూడా మొత్తం పెట్టిన కొమ్మల్లో కూడా బతికిస్తుందండి. ఇదిగోండి, ఈ బిల్లగన్నేరు పింక్ కలరు ఇవి కూడా పెట్టానండి, అవి కూడా బతికినాయి. ఇదిగోండి, ఇక్కడ గులాబీ స్టెమ్స్, ఈ ఫాల్సా స్టెమ్స్ కూడా పెట్టానండి, ఒకవేళ నాటుకుంటాయేమో చూద్దామని. ఇదిగోండి, బీరకాయ పెట్టాను. ఫస్ట్ టైం అండి బీరకాయ నేను ఎంత హార్వెస్ట్ చేయడం. నేను పెట్టేదాన్ని కానీ 1-2 మొక్కలు పెట్టేదానండి, 1-2 కాయలు కానీ ఎక్కువ కాసేవి కాదు. నిజంగా మీ అందరికీ నేను థ్యాంక్స్ చెప్పాలండి. ఎందుకంటే మీ అందరికీ చూపించడం కోసం నేను ఎక్కువ మొక్కలు వేసి ఎక్కువ హార్వెస్ట్ చేయడం వల్ల నాకు కూడా ఇంట్లోకి ఎక్కువగా కూరగాయలు అన్నీ వస్తున్నాయి. ఇదిగండి,
మళ్ళీ ఇందులో కూడా ఒక బీరకాయ పెట్టానండి. చెట్టు చిక్కుడు. ఇందులో ముల్లంగి వేసానండి, సరిగ్గా రాలేదు. తర్వాత ముల్లంగి వేరే దాంట్లో వేస్తాను. ఈ పచ్చిమిర్చి పెట్టానండి, ఈ లైన్ అంతా కూడా పచ్చిమిర్చి పెట్టాను. ఇదిగోండి బర్బటి బీరకాయ, ఇందులో కూడా బీరకాయ పెట్టానండి. లాంగ్ బీరకాయ. ఈసారి బీరకాయలు బాగానే వచ్చాయండి. ఇదిగోండి ఇందులో తీపి గుమ్మడి అండి, స్వీట్ గుమ్మడి, మనం కూర వండుకుంటాం కండి ఆ గుమ్మడి. చెట్టు చిక్కుడు అండి. చిక్కుడు చాలా 4-5 రకాలు వేసానండి నేను, తీగ చిక్కుడు. ఇదిగోండి ఈ గ్రో బ్యాగ్లో పెట్టానండి. ఇది ఒక చిక్కుడు. ఇది చూడండి మొక్క ఎంత పాకిందో. ఇదిగోండి ఇందులో ఒక పర్పుల్ కలరు బర్బాటి వేసానండి. ఇది ఇక్కడ ఇందులో బీరకాయ పెట్టానండి. ఇదిగోండి ఈ చిన్న కవర్లో నేను ఆకాకరకాయ అండి, మీకు చెప్పాను కదా 2-3 సార్లు ఆకాకరకాయ సీడ్స్ వేస్తాను. ఇదిగోండి బాగానే 2-3 కాయలు నిలబడ్డాయండి. పూత బాగానే వస్తుంది, కానీ మేలు దుంప లేకపోవడం వల్ల కాయలు ఎక్కువగా నిలబట్టలేదు. ఇదిగోండి ఇది చిన్న వంకాయ అండి. మీ వంకాయ అంటారండి, చిన్న ఇంతంత గింజలు, బఠానీ గింజల్లా ఉంటాయి కదండి, ఆ వంకాయ అండి ఇది. ఈ మొక్క నాకు ఓ దగ్గర దొరికిందండి, తీసుకొచ్చేసాను దీన్ని. కాయలు కూడా కాసినాయండి, చాలా సీడ్స్ వచ్చినాయండి, మొత్తం రాలిపోయినాయి. ఇవ్వండి ఈ మన సప్తగిరి నర్సరీ నుంచి తెచ్చాను కదండి, ఆ మొక్కలు ఇలా నాటానండి. ఇదిగోండి 3 పిందెలు నిలబడ్డాయి. మనం తెచ్చినప్పుడు కొద్దిగా పోతుంది కానీ దీనికి కొండ మామిడి 3 పిందెలు నిలబడ్డాయి. మరి అవి కొంచెం ఎదిగిన తర్వాత ఉంటాయో లేదు తెలియదు. అయితే మళ్ళీ ఇదిగోండి చిగురు తోడికి మళ్ళీ పూత స్టార్ట్ అవుతుంది. అదిగోండి చిగురు. ఇక్కడ కూడా వస్తున్నాయి పూత. ఇదిగోండి ఇదిగోండి ఇందులో ఆనపకాయ అలాగా ఇక్కడ ఈ పందిరికి ఇలా ఎక్కుద్ది కదా అని ఇందులో ఒక బీరకాయ, ఒక ఆనపకాయ ఇక్కడ పెట్టానండి, దీనికి ఎక్కించడం కోసం. ఇదిగోండి గొంగళ పురుగులు చూడండి, ఆకులన్నీ కూడా ఎలా తినేసినాయో. వంగ మొక్కల ఆకులు మొత్తం తినేస్తున్నాయండి. ఇదిగోండి ఇవన్నీ బెండ పెట్టానండి. ఇదిగోండి చూడండి ఆకులన్నీ ఎలా కన్నాలు పెట్టేసినాయో గొంగళ పురుగులు. ఇదిగోండి చెట్టు అంతా మొత్తం ఆకంతా కన్నాలు పడిపోయినాయి. ఈ ఆకంతా ఇలా తీసేయడం అండి. ఇదిగండి బెండ పెట్టాను, ఈ పచ్చ బెండ అండి, ఇవేమో రెడ్ బెండ అండి. ఈ లైన్ అంతా బెండకాయలు పెట్టాము. అయితే ఇంకా కొత్త సీడ్స్ ఆర్డర్ చేశానండి. ఇంకా బెండలో 3-4 వెరైటీస్ ఆర్డర్ చేశాను. మన గజవాడ స్వరూప గారు టెర్రస్ లైట్ వెయిట్ టెర్రస్ గార్డెన్ వారి దగ్గర ఆర్డర్ పెట్టానండి. ఒక 2-3 రోజుల తర్వాత వస్తాయి. వచ్చిన తర్వాత మీకు ఆ సీడ్స్ అని చూపిస్తానండి. ఇదిగోండి ఇక్కడ కూడా బెండ పెట్టాను, వంకాయ. తర్వాత ఈ లైన్ గోరుచిక్కుడు పెట్టానండి. ఈ లైన్ అంతా గోరుచిక్కుడు పెట్టాను. సరే 2-3 మొక్కలు వచ్చాయి, ఖాళీగా ఉంది ఈ ప్లేస్ అని ఇందులో అక్కడక్కడ ఒకటి బెండ పెట్టాను. ఇదిగోండి ఫస్ట్ టైము పొట్ల నేను పండించడం ఫస్ట్ టైం అండి. అయితే నేను సీడ్స్ తీసుకునేటప్పుడు చిన్న పొట్లకి అడిగానండి. చిన్న పొట్లకి అని చెప్పి ఆయన ఇచ్చాడు, ఆయన విత్తనాలు అమ్మే ఆయన. చూడండి ఎంత పొడగ్గా వచ్చింది. అయితే మళ్ళీ పిచ్చక పొట్లు కూడా నేను ఆర్డర్ పెట్టానండి. ఇంకండి ఎంత పొడవు వచ్చిందో. పొట్ల ఒక్కటే వచ్చిందంటే నాకు ఒకటే అచ్చి వచ్చినట్టు ఉందండి. ఫస్ట్ పంట ఏదైనా కూడా ఒక్క కాయ వస్తుంది, పండు అయినా ఫ్రూట్ అయినా కూరగాయ అయినా ఏదైనా సరే ఒక్క కాయ వస్తుంది ఫస్ట్. నాకు ఒక్కటి వచ్చిందండి. ఇంకా ఇదిగోండి ఇందులో ఒక రకం చిక్కుడు పెట్టానండి ఈ కుండీలో. ఇందులో తెల్ల కాకర పెట్టానండి. ఇందులో కీరా దోస పెట్టానండి. ఇంకా సరిగ్గా పెరగట్లేదు కీరా దోస.
మళ్ళీ సీడ్స్ చేశానండి వేరేగా. ఇదండి ఇందులోనే కాకరండి, మామూలు పెద్ద కాకర, పొడవ కాకర పెట్టాను బ్లాక్ది. అందులోని ఇదిగోండి ఇది బూడిద గుమ్మడి, అది కూడా వేసానండి 2 విత్తనాలు. ఇలా వంకాయలండి. తర్వాత ఇదిగోండి ఇవి కూడా వంకాయలు ఒక 4-5 వెరైటీస్ పెట్టానండి. ఇదండి పొట్ల, ఇందులో వేసానండి పొట్ల 2 మొక్కలు వచ్చినాయి, 2 గింజలు పెట్టాను. ఇంకా టమాటా అండి, ఈ టబ్బుల్లో టమాటా వేసాను. నారు కొన్నానని చూపించాను కదండి మీకు, టమాటా ఇందులో పెట్టాను. ఇందులో ఆనపకాయ పెట్టానండి, ఈ గ్రో బ్యాగ్లో 2 ఆనపకాయలు పెట్టాను. చూడండి వర్షానికి ఒక మొక్క ఇది అయిపోయింది, డ్యామేజ్ అయిపోయింది. ఇంకా 15-20 రోజుల నుంచి వర్షం పడినట్టే ఉంది కదండి. ఇంకా కొన్ని మొక్కలు కొద్ది డ్యామేజ్ అయినాయండి, మళ్ళీ కొత్తగా పెట్టుకోవాలి. ఇదిగోండి ఇందులో కూడా టమాటా పెట్టాను. ఇవి కాకరండి, ఇదిగోండి కాకర, చిట్టి కాకరండి. ఇవి బాగానే వచ్చాయండి, హార్వెస్ట్ 2 సార్లు చేశాను నేను. ఇది మునగ, ఇది నాకు కింద ఉండేదండి ఈ కుండి, సరిగ్గా కాయలు నిలబట్టలేదని తీసుకొచ్చి పైకి మార్చి కొంచెం ఆవు పేడ వేసానండి. ఇంకా పూత రాలేదు, సరేనా మరి 4 కాయలు వచ్చేటట్టు చూడాలండి. ఇదిగోండి ఆ లైన్ అంతా కూడా అండి మా పోయిన సంవత్సరం మొక్కలండి, వంగనారు. ఇదంతా కూడాను పోయిన ఏడాది కాసిన మొక్కలు ఇవన్నీ కూడాను మొన్నే హార్వెస్ట్ చేశానండి. ఇవి కూడా కాపు బాగానే వచ్చాయి. ఇదిగోండి అక్కడ కూడా టమాటా పెట్టానండి, టమాటా. ఈ పర్పుల్ బర్బాటీస్ అండి, ఇక్కడ కాయ ఉండిపోయింది. ఈ పొడవ చూడండి, మునక్కాయ ఎంత పొడుగుందండి, ఇది ఎంత పొడవ వచ్చిందో. ఇందాకే హార్వెస్ట్ చేశాను ఇవి. వీటికి ఇప్పుడిప్పుడే ఇంకా నల్లదోమ స్ప్రెడ్ అవుతుందండి. మనం ముందే ఎప్పుడు ఏ రోజు ఆ రోజు చూసుకుంటే అండి, రాగానే మనం చేతులతోటి ఇలా నలిపేసుకోవచ్చండి, చాలా ఈజీగా పోద్ది. ఇదిగోండి చెట్టు చిక్కుడికి కూడా నల్లదోమ వచ్చిందండి. ఇదిగోండి నల్లదోమ పట్టేలాగా రసం పీల్చేసి కాయంతలాగా ముడిసిపోద్దండి. మనం చూసి ఎమ్మటే మనం ఇలా తీసి చేతులతోటి మొత్తం నలిపేస్తాండి, చాలా మట్టుకు పోతుంది. ఇదిగోండి ఇందులో బీన్స్ పెట్టానండి, ఇందులో బీన్స్ వేసాను. ఇందులో ఒక పొట్లకాయ పెట్టానండి, ఇందులో ఒక పొట్లకాయ పెట్టాను. ఇందులో ఇంకొండి ఎర్రబచ్చలు పెట్టాను, ఎర్రబచ్చలని ఎంతంత ఆకుందో చూడండి. ఇది బూడిద గుమ్మడికాయ అండి. ఇందులో కీరా విత్తనాలు మొన్నే వేసానండి, ఇంకా రాలేదు, ఇంకా మొలకలు రాలేదు. ఇందులో దోసకాయ కీరా పెట్టానండి, వర్షానికి మొత్తం చనిపోయినండి పాదులు. ఇంకోండి చెమ్మకాయ అండి, ఇది ఈ చెమ్మకాయ నేను ఇదిగోండి ఈ కవర్లో ఈ సంచిలో పెట్టానండి. ఇది పోయిన సంవత్సరం మొక్కానండి, ఇది అలాగా ఉంది చనిపోకుండా. మళ్ళీ సరే ఈ సంవత్సరం మళ్ళీ కాయలు కాస్తలని ఇంకా దాన్ని అలా వదిలించేసి కొద్దిగా ఆవు పేడ వేసానండి. ఇందులో కూడా ఒక రకం ఆనపకాయ పెట్టానండి ఈ టబ్లోని. ఇదిగోండి ఇందులో మళ్ళీ నేను బీరకాయ పెట్టానండి, బీరకాయ ఎక్కువ పెట్టానండి నేను. ఇంకా టమాటా వేసాను. ఇందులో ఒక రకం చిక్కుడుకాయ పెట్టానండి. ఈ దోస గింజలు ఎక్కడికక్కడ కొండల్లో పడి వాటంతట అవే వచ్చేస్తుంటాయి కండి. ఇదిగోండి ఇక్కడ ఒక చెట్టు చిక్కుడు, పూత బాగానే వచ్చింది కానండి వర్షాలకు బాగా మొత్తం పూత అంతా రాలిపోయింది. ఇదండి ఈరోజు మన వీడియో. మనకి సమయం దొరికినప్పుడు మన టెర్రస్ను కూడా క్లీన్గా ఉంచుకోవాలండి, లేకపోతే చాలా మట్టుకు డ్యామేజ్ అయిపోద్ది. డ్యామేజ్ అయిందంటే మళ్ళీ మనకి కురిసేస్తుందండి, ఇంట్లో కురిసిందంటే మనం చాలా బాధపడాలి. అందుకని మొక్కలు పెంచడమే కాదండి, టెర్రస్ని నీట్గా ఉంచుకోవడం కూడా మనం ఎప్పటికప్పుడు చూసుకొని జాగ్రత్తలు తీసుకోవాలి. ఎలా ఉంది ఈ వీడియో మీ కామెంట్స్ ద్వారా తెలియజేయండి.
నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ కూడా చేయండి. మొక్కలు పెంచుదాం, పర్యావరణాన్ని కాపాడదాం. జై హింద్.